మీరు ఒక సమస్యలు ప్రజలు ఎంతో సమస్యలతో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసిరు కదా, దాని మీద మీకున్న అవగాహన మంచి చెడు చెప్పండి ప్రభుత్వాన్ని, ఇంకా ఇట్లా చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని కామెంట్స్ చేయడానికి, ట్విట్టర్లో చేయడానికి, సోషల్ మీడియాలో పెట్టడానికి, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. ఏ పార్టీ లీడర్లైనా మహిళలను కామెంట్ చేసి మహిళల మీద ట్వీట్లు పెట్టడం ఇది చాలా తప్పు అనేసి నేను అటువంటి అది ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు దారిలో నడవదు. అది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద తీసుకొచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా కన్వెన్షన్ హాల్ మీద తీసుకొచ్చారు కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ సిటీ అనేది ఇంకా రాబో పిల్లల భవిష్యత్తుల కోసం చూసి చేస్తున్నారు. ఇది 100 తరాల భవిష్యత్తు కోసం చూసి ఆ స్టెప్ తీసుకొని హైడ్రాని తీసుకొచ్చేసి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తున్నారు తప్ప ఇదేదో వ్యక్తిగతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీకి ఏం కక్షలు ఉంటాయనేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు. వాళ్ళకి వాళ్ళ డైరెక్ట్ పొలిటికల్ లేరు కదా. ఆయన పోటీ చేసి మమ్మల్ని ఓడగొట్టేసి మా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే మన ఉద్దేశం ఉందా? లేదు కదా. అటువంటిప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఉంటాయి? ఇదంతా తప్పుడు ఆరోపణలు. తప్పుడు మీరు కూడా ఇచ్చే వాళ్ళు కూడా మంచి మెసేజ్ అయితే జనాలకు పాస్ చేసే విధంగా. చాలా మంది హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేసిండు, రేపాలు నిర్వహించి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసిండు కేటీఆర్ అనే విధంగా కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది. నిజం అనుకోవచ్చు, అబద్ధం అనుకోవచ్చు? ఇది అబద్ధం. తెలిస్తే మన ముందు మొత్తం మీద పడిపోతారు వాళ్ళు, మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ. ఎక్కడ మనం ఏ రోజు కూడా అలాంటి న్యూస్ వినలేము మనం, కాబట్టి అది అబద్ధమని తెలిసిపోతుంది స్పష్టంగా. అయితే అప్పట్లో ఇన్కన్వెన్షన్ విషయంలో కూడా అది కూలగొట్టకుండా ఉండాలంటే సమంతని కేటీఆర్ దగ్గరికి పంపించాలని కేటీఆర్ ఒక షరతు పెట్టిండంట. సో అప్పుడు నాగార్జున ఇద్దరు కూడా పొమ్మని చెప్పినప్పుడు సమంత పోన్ అని చెప్పింది, అందుకోసం విడాకులు ఇచ్చారని అంటారు. సో ఇది ఎంతవరకు నిజం? ఇది ఎట్లా నమ్మొచ్చు అన్న? ఇది నువ్వే చెప్పు. ఇది ఎవరైనా నమ్ముతారా? నమ్మబుల్ గా ఉంది. మొత్తం ఏంటంటే స్క్రిప్ట్ లెక్క ఉంది. మన కేటీఆర్ అలా చేయడు, ఎందుకంటే ఆయన ఒక మంచి 10 ఉంది. వాళ్ళ డాడీ మన సీఎం కాబట్టి అలా కేసీఆర్ తర్వాత ఆయన్నే. ఇప్పుడు ఆయన అలా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అలా చేయడం కరెక్ట్ కాదు. ఆయన చేయడు కూడా. కానీ ఏంటంటే ఆమె ఏమో ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ ఉంది, ఆయనకు సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ పార్టీలో సపోర్ట్ ఉంటుంది. కానీ ఇలా సమంతను, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ చేయడం అది చాలా తప్పు. ఒక ఆడమ గురించి ఇంకో ఆడమ గురించి చేయడం చాలా తప్పు అనిపించింది. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఇది నేను బాధపడుతున్నాను, ఎందుకంటే ఆమె అంత పదవి నుండి కూడా ఇలా మాట్లాడడం, ఇది వాళ్ళు ఏమైనా పార్టీ పరంగా చూసుకోవాలి. పర్సనల్ లైఫ్ ఇప్పుడు సమంతకి హెల్త్ బాగాలేదు, ఆమె బిడాకులు అయినాయి, అంత ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది, ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది సమంత, నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ఆమె బైకే న్యూస్ తోలియడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్, సమంత ఫ్యాన్ ఆమెదే తప్పు. ఎలాంటి పనిష్మెంట్ తీసుకోవాలంటే ఆమె పొద్దున కూడా ట్వీట్ చేసింది సారీ అని చెప్పి. అలా చెప్పడం ఏంది, చేయడం ఏంది, ఎందుకు వాళ్ళ లైఫ్ లో పోవడము, ఎందుకు అలా చెప్పడం? ఎవరైనా చెప్పమన్నారా వాళ్ళకు? మొన్ననే నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా అది తీసి పడేసారు. అది ఏదో ఎంటకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆమెతో ఎవరో చెప్పిస్తున్నారు అన్నట్టు కొడుతుంది నాకు. ఇదైతే అబద్ధం.